గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అలీ రాజకీయ రంగ ప్రవేశం గురించే చర్చించుకుంటున్నారు. ఆయన వరుసగా ప్రధాన పార్టీల అధినేతలతో సమావేశం అవుతుండడంతో పాలిటిక్స్లో రావటం ఖాయమైన ఏ పార్టీలో చేరతాడన్నది సస్పెన్స్గా మారింది. మొదట జగన్ని కలిసిన అలీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ని కూడా కలవటంతో అలీ అసలు మనసులో ఏముందో తెలియక రాజకీయ మేధావులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో అలీ ఓ తెలుగు న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాను జగన్ని కలిసింది మర్యాదపూర్వకంగానే అని స్పష్టం చేశాడు. ఎయిర్పోర్ట్లో కలిస్తే దాన్ని రాజకీయం చేశారని అలీ విచారం వ్యక్తం చేశాడు. హైదరాబాద్లో ఇద్దరిల్లు దగ్గరగానే ఉంటాయని, ఆ పరిచయంతోనే మాట్లాడినట్టు వివరించారు. తనకి వైసీపీ నాయకుల నుంచి పార్టీలోకి ఆహ్వానం అందిన మాట నిజమే, కానీ ఆ పార్టీ పెద్దలు జగన్, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి నుంచి ఆఫర్ వస్తేనే తాను లెక్కలోకి తీసుకుంటానని స్పష్టం చేశాడు. ఇక టీడీపీ అయినా సరే, మరే పార్టీ అయినా కేవలం ఎమ్మెల్యే పదవి కోసమే తనని పార్టీలోకి తీసుకుంటే మాత్రం థ్యాంక్స్ చెప్పి వచ్చేస్తానని అలీ స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా తాను గుంటూరు టికెట్ ఆశిస్తున్న విషయం కానీ, మంత్రి పదవిని కోరుకుంటున్న విషయం కానీ ఖండించలేదు అలీ. కేవలం తనని ఎమ్మెల్యే పదవి కోసం పిలిచే పార్టీలోకి వెళ్లనని, మంత్రి పదవికే తన మొదటి ప్రాధాన్యతని పరోక్షంగా అంగీకరించాడు. గుంటూరు 1 కానీ గుంటూరు 2 కానీ ఏ టికెట్ అయినా తనకు ఓకే అని, అయితే మంత్రి పదవి మాత్రం కన్ఫర్మ్గా ఇవ్వాల్సిందేనని అలీ కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. అది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, తన డిమాండ్స్ అంగీకరించే పార్టీలోకి వెళ్తానని తెలిపాడు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.